హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి ఈ రంగు చూస్తే చాలు పిల్లలకి వెంటనే తినాలనిపిస్తుంది. ఈ సూపర్ హెల్దీ ఫ్రై రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకున్నాను. క్యారెట్ని ఇలా చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలి. బీట్రూట్ని కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రెండింటిని తురిమి పెట్టేసుకుంటున్నాను నేను, రెండు సపరేట్గా. ఓన్లీ క్యారెట్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ బీట్రూట్ అందరూ ఇష్టపడరు కదా, సో కలిపి చేస్తే ఇష్టంగా తినేస్తారు. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు అంతా మంచిగా వేపేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకొని మంచిగా వేపేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగి మెత్తపడిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేపేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేపుకోండి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ రెండు వేసుకొని మంచిగా ఆ పోపు అంతా క్యారెట్ బీట్రూట్ ఫ్రైకి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ రెండు కలిసే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. కలర్ కాంబినేషన్ భలేంది కదా, కానీ బీట్రూట్ వేస్తే బీట్రూట్ కలర్ వస్తుంది. బీట్రూట్ అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా క్యారెట్తో కలిపి చేసుకోవడం వల్ల బీట్రూట్ కూడా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఎక్కువసేపు మగ్గించుకుంటేనే చాలా దగ్గరగా ఉడికి కర్రీ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీక్లీ వన్స్ అన్న పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిదన్నమాట. ఈ కలర్ఫుల్గా ఉండేది పిల్లలు కూడా చూడగానే ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మధ్యలో తీసి కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకొని, నేనైతే కొబ్బరి పొడి అండ్ కారం కలిపి వేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి, కొంచెం కారం, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఆ కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. వేసుకొని ఫైనల్గా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. నాకు వీడియో క్లిప్ మిస్ అయింది, అది కూడా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది మనకి రెసిపీ అనేది. చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. కలర్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. ఇప్పుడు సర్వ్ చేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. చూసారుగా ఎంతో సులభంగా ఎంతో రుచిగా క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన హెల్తీగా ఉండే రెసిపీస్ కావాలంటే మన మౌనీస్ కుక్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.